హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆశు. ఈ రోజు అయితే మా లంచ్ మేము ఏం ప్రిపేర్ చేసుకుంటాం ఏంటి అనేది చూపిస్తాం. ఈ రోజు ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, అన్వీ ఉండదు. అన్వీ లేని రోజు మేము ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకుంటాం ఏంటి అన్నది అయితే మేమైతే చూపిస్తాం. యాక్చువల్లీ అన్వీ ఉండదు, మా వాళ్ళు మంచిగా సాటిస్ఫైయింగ్ గా తినరు కాబట్టి వాళ్ళ కోసం వెజ్ లోనే మంచిగా స్పెషల్ గా చేసి అయితే పెడతాము. మీ అందరికీ తెలుసు, ప్రతి సాటర్డే అయితే మాత్రం కంపల్సరీ పప్పు అనేది మాత్రం ఉంటుంది. పప్పు కామన్, బట్ ఇంకేం చేసుకుంటాం ఏంటన్నది ఈ వీడియో అయితే నేను చూపిస్తున్నాను. లెట్స్ గో. చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఇదిగోండి కాలీఫ్లవర్, ఇది మటర్, ఇది క్యారెట్, ఇదంతా కలిపి ఇప్పుడు మనం కర్రీ అయితే చేయబోతున్నాం. అలాగే దీంతో పాటు స్వీట్ ముఖ్యం కదా వీళ్ళు. సో పాయసం, ఇంకా ఏం చేస్తున్నా పప్పు టమాటా పప్పు సింపుల్ గా అయితే చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే మనకి ఆఫ్రాన్ ముఖ్యం. ఆఫ్రాన్ కోసం ముందు ఆఫ్రాన్ కట్టుకుందాం. ఇదిగోండి నా ఆఫ్రాన్. ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల నేను పప్పు అనేది కడిగేసి నానబెట్టుకుంటా ఒక 1/2 hour. మనం ఈ లోపల పప్పు అనేది కడిగి సైడ్ పెట్టుకొని వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటా. మనమైతే కర్రీకి వెజిటేబుల్స్ అన్ని ఇదిగోండి గైస్ కట్ చేసేసాం. ఇదంతా కట్ చేస్తాం, కానీ కాలీఫ్లవర్ లో పురుగులు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసి తీసి సైడ్ పెట్టుకుంటా. ఆ గ్యాప్ లో పప్పు నానబెట్టాం కదా ఇందాక, సో పప్పు అనేది కుక్ చేసుకుంటాను. ఆ పప్పు అయ్యే లోపల ఇక్కడ వాటర్ అనేవి బాయిల్ అయిపోతే వెయిట్ చేస్తున్నాను. వాటర్ పెట్టేసాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి గైస్. మళ్ళీ కాలీఫ్లవర్ కి పెట్టేస్తే ఎప్పటికీ ఉప్పు అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యే లోపల మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. మిగతా ఐటమ్స్ ఏవేవి కట్ చేసుకోవాలి అవైతే నేను కట్ చేసుకుంటాను. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనకి ఇదిగోండి చూడండి వాటర్ బాయిల్ అయిపోయింది. కాలీఫ్లవర్స్ అన్ని వేసుకున్నాం. అక్కడ పప్పు కూడా అయిపోతుంది. కాలీఫ్లవర్స్ అన్ని ఎక్కువ బాయిల్ చేయొద్దు, ఎక్కువ ఉడికిపోతాయి. జస్ట్ మనకి లోపల ఉన్న పురుగులు ఏమైనా పోయే వరకు చేసుకుంటే చాలు. ఇలా జస్ట్ నీళ్ళలో వేసి తీసేసేయండి, సరిపోతుంది. ఏవైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి చనిపోతాయి, పైకి వచ్చేస్తాయి వాటర్లో మొత్తం. నేను కర్రీ కోసం ఇక్కడ కడాయి అయితే పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల పోపు కోసం ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నా, అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం కర్రీ చేసుకుందాం. పప్పు కూడా అయిపోయింది, బట్ కర్రీ పోపు పెట్టిన తర్వాత పోపు పెట్టేద్దాం. ఇదైతే ఇప్పుడు పని చేసేస్తున్నా. మనకి ఇక్కడ కడాయి వేడైపోయింది ఫ్రెండ్స్. సో ఆయిల్ ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం. మనం ఆయిల్ లోపల ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, నెక్స్ట్ ఏమంటారు జీవా, ఆవాలు, అవి కూడా వేగిన తర్వాత ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. దంచుకొని వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. మన ఆనియన్స్ అయితే అయిపోయాయి గాయస్. ఇలా ఫ్రై అయ్యేవాళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి దంచుకున్నది మనం అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నార్మల్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది అనమాట. కర్రీ టేస్ట్ రావాలంటే ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేసిపోయి పచ్చి వాసన అనేది పోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఉల్చి పెట్టుకున్న ఈ గ్రీన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేసుకోండి, ఇది కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేసుకోండి. కడిగేసి వేసుకోండి గాయస్, చేస్తాను. ఇలా వేసి కొంచెం కలుపుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. ఈ లోపల నేనైతే పప్పు పెట్టుకున్నా కదా, అవన్నీ పప్పు కోసం అయితే రెడీ చేసి పెట్టుకుంటాం. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసి బాగుంది కదా కలర్ఫుల్ గా. మూత పెట్టి ఇలా ఒక 10 minutes మగ్గని ఇక్కడ కర్రీ అవుతుంది. అలాగే ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. పప్పు కోసం ఇప్పుడు మనం అయితే పోపుకి రెడీ చేసుకుందాం. ఇది మగ్గే లోపల వెయిట్. మన క్యారెట్, మటర్ రెండు ఇక్కడ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న హాఫ్ కూడా కాదు, కొంచెం లైట్ గా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇలా ఓపెన్ టమాటో కూడా యాడ్ చేసుకోండి గాయ్స్.
కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని ముక్కలు యాడ్ చేసుకొని, ఇందాక మనం క్యారెట్ అవి వేగడానికి కొంచెం ఉప్పు మాత్రమే వేసాము. ఇప్పుడు దీనికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు 2 వేసి మగ్గనివ్వాలి. పసుపు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఇలా కలుపుకొని మగ్గనివ్వాలి. అయితే కలిపెట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని లిడ్ పెట్టి సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఇప్పుడు పప్పు పెడతా కాబట్టి నాకు ఫ్రీగా ఉండడానికి ఇది ఇటు సైడ్ పెట్టుకుంటా. ఇదంతా మగ్గే లోపల నేనైతే పప్పు కోసం రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు మనం పప్పు అనేది పప్పు పెట్టుకుంటాం. ఇటు సైడ్ పప్పు రెడీ అవుతుంది. మన కడాయి హీట్ అయిపోయింది గైస్. సో ఇందులో కొంచెం మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పప్పుకి అంత పట్టదు కాబట్టి కొంచెం ఆయిల్. సారీ గాయస్, ఇక్కడ కారం వేయడం అలాగే కొత్తిమీర వేయడం ఇంత లాస్ట్ స్టెప్ అనేది నేను వీడియో తీయడం మర్చిపోయాను. కొంచెం కాలీఫ్లవర్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, గరం మసాలా, కొంచెం కారం యాడ్ చేసి కొంచెం విడిచిపెట్టేసేయండి. అప్పుడు మన కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా గాయస్ ఎంత ఎమ్మిగా ఉందో. మన పప్పు వీడియో చూపిస్తాము. ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇందులో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీరా, కొద్దిగా మెంతులు అలా చిట్టుపట్టలాడుతున్నప్పుడే మనం కొంచెం వెల్లుల్లిపల్లిలా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై ఇవ్వాలి. నేను చేస్తున్న పప్పుకి జస్ట్ రెడ్గా రాకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం ఇలా వేగిపోయినట్టుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అలాగే మిర్చి 3 యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వదండి. ఆనియన్స్ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉంది కదా సో ఇలాంటి పొగలు వస్తుంటాయి. ఇందులో లిటిల్ బిట్ట అంటే టమాటో మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. మన టమాటో అంతా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంది, సో కొంచెం వాటర్ కూడా కలిపి యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి గైస్, మనకి ఎంత సరిపోవాలో ఎంత సరిపోతుందో మీకు అంత టేస్ట్కి సంబంధించినంత వేసుకోండి. అలాగే కొంచెం కారం, పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం కొంచెం యాడ్ చేసుకోండి. పప్పులో ఆల్రెడీ మనం ముందు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం యాడ్ చేసుకోండి. పసుపు ఈ 3 కలిపి అలా కొంచెం సేపు అలా బాయిల్ కానిద్దాం. అప్పుడు పప్పు కొంచెం టేస్ట్ వస్తుంది. గైస్ ఇక్కడైతే పప్పు అవుతుంది. ఈ పప్పు అయ్యే లోపల ఇక్కడ పాయసం అయితే రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ వీడియో నేను షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి అంతే. రైస్ మొత్తానికి పప్పు కూరలు అన్నట్టు వండిసాము. లాస్ట్ లో రైస్ పాయసం అయితే పెట్టాం. ఇవి కూడా లాస్ట్కి వచ్చేసాయి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. సాటర్డే రోజు మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ చేసుకుంటారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై గాయ్స్, బాయ్.